పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు సుమారు సమాన సంఖ్యలో నిర్మాణమైన రోజుల్లో వచ్చిన ఒక పౌరాణిక చిత్రం భక్త అంబరీష 1959 డిసెంబర్ 11న విడుదలయ్యింది. శ్రీరామ పిక్చర్స్ వాళ్లు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు బోళ్ల సుబ్బారావు. ఇలా సాగుతుంది ఈ కథ. అయోధ్యరాజు నభగుడికి పెద్ద కొడుకు అంబరీషుడు. అవంతి రాకుమార్తె కళ్యాణిని ప్రేమిస్తాడు. అంబరీషుడి సవతి సోదరుడు చిత్రసేనుడు దురలవాట్ల పుట్ట. అతడు కూడా కళ్యాణి అంటే ఇష్టపడతాడు. కళ్యాణి అంబరీషుల వివాహమవుతుంది. చిత్రసేనుడు అంబరీషుడి మీద దొంగతనం నేరం మోపి వనవాస శిక్ష వేయిస్తాడు. అంబరీషుడు కళ్యాణి అడవులకెళ్తారు. అనుకోకుండా దూర్వాస మహాముని ఆగ్రహానికి గురవుతారు. ఆకాశమార్గాన వెళ్లే ఇంద్రుడు కళ్యాణిని చూసి మోహిస్తాడు. ఇంద్రుడు దూర్వాసుడు కలిసి అంబరీషుడు కళ్యాణీలను వివిధ ఇబ్బందులకు గురిచేయడం, వాళ్ళిద్దరూ తమ భక్తి శక్తితో వాటి నుంచి విముక్తులవడం మిగతా కథ. ఈ సినిమాకి మాటలు ఆచార్య, పద్మరాజు, గబ్బిట రాస్తే పాటలు ఆరుద్ర, పద్మరాజు, గబ్బిట రాశారు. సంగీతం సమకూర్చింది ఎల్ మల్లేశ్వరరావు. ఈ చిత్రంలో అంబరీషుడు, కళ్యాణి పాత్రల్లో కాంతారావు, శ్రీరంజని నటిస్తే మిగిలిన పాత్రల్లో ఎస్వి రంగారావు, రఘురామయ్య, మిక్కిలినేని, పెరుమాళ్లు, పద్మనాభం మొదలైన వారు కనిపిస్తారు. ఈ చిత్రం 4-5 వారాలు ప్రదర్శించబడింది.